నామానికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని కలవడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కనుక ఒక చరణం చిన్న పాడుకుందాం. నీవో కడవి గోప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు, నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా, నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా, నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము, నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో నివసిస్తూ ఆయన మనతో మనలో ఉన్న దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక ఈరోజు దేవుని వాక్యము అంశం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో కనబడుటకై సిద్ధపాటు. మన జీవితంలో దేవుడు మనల్ని బలపరిచాడు, ఆదరించాడు. మనల్ని ప్రతి దినము కూడా ఆయన రెక్కల కింద భద్రపరుస్తూ ఉన్నాడు. ఈ లోకములో మరి దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే మనము దేవుని స్తుతించాలని, దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలని, దేవుని గణపరచాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మన దైవ గ్రంథంలో నుండి ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనము ఒక వాక్య భాగం చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేనులాగున చేయుదును కనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిన కనబడుటకై సిద్ధపడుడి. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు 6 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విడిపించిన తరువాత కానాను వెళుతున్నప్పుడు ప్రయాణములో ఎన్నో పోరాటాలు వాళ్ళు ఎదురైనవి. శత్రువుల ద్వారా పోరాటాలు, అలాగనే మరి ఆకలితో అలమటించిన పరిస్థితి, అలాగనే మరి దాహము వేసిన పరిస్థితి, ఎన్నో ఇబ్బందులు ఎదురైనవి. అలాగా ఈ దేవుడు వారిని ఆయన రెక్కల నీడలో భద్రపరిచి బలపరిచాడు. తరాలు గడుస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మరి కొంతమంది దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. వారికి ఉన్న పరిస్థితులను బట్టి, వారికి ఉన్న ఇబ్బందులను బట్టి దేవునికి దూరం అయిపోతున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, దేవుని సన్నిధిలో కనబడుటకై సిద్ధపాటు. మన జీవితంలో సిద్ధపాటు కలిగిన జీవితం చాలా విలువైనది. ఎందుకంటే దేవుని బైబిల్లో ఒక మాట ఉంది. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 1-2 వచనములో దావీదు మహారాజు అంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ సన్నిధిలో నేను ఆశపడుతున్నాను అంటున్నాడు. కనుక ఒక దుప్పి నీటి కొరకు ఎలాగ ఆశపడుతుందో అలాగనే మరి దేవుని యొక్క సన్నిధిలో ఆశ, దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలని ఆశ అనేది చాలా విలువైనది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కీర్తనలు 84వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా మందిర ఆవరణమును చూడవలెనని జీవము గల దేవుని దర్శించుటకై నా ప్రాణము ఎంతో కృష్ణగురుచున్నదని దావీదు మహారాజు అంటూ ఉంటాడు. కనుక దేవుని యొక్క మందిరములో, యెహోవా మందిర ఆవరణాన్ని చూడాలని, దేవుని మందిరములో దేవుని స్తుతించాలని, దేవునికి మహిమకరంగా జీవించాలని దావీదు చెప్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో క్షేమమున్నది, దేవుని మందిరములో సమాధానమున్నది. ఎందుకు దావీదు అంతగా దేవుని మందిరాన్ని ప్రేమించాడు, ఎంతగా దేవుని స్తుతిస్తూ ఉన్నాడంటే దేవుని మందిరములో క్షేమమున్నది, దేవుని మందిరములో సమాధానమున్నది, దేవుని యొక్క మందిరములో సంతోషమున్నది. దేవుని మందిరములో వెళ్లి దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు, దేవుడు తన హృదయాన్ని కదిలిస్తూ ఉన్నప్పుడు, పాపమును ఒప్పుకున్నప్పుడు వారు నరకము నుండి, పాపము నుండి విడిపించబడతారని మనం చూస్తూ ఉన్నాం. చూడండి బైబిల్లో మరి సుంకపు గుత్తదారుడైన జక్కయ్య ఏం చేశాడు? యేసు ప్రభు వారిని చూడాలని, యేసు ప్రభుతో మాట్లాడాలని ఆశతో వెళ్ళి మరి మేడి చెట్టుకి చూస్తూ ఉన్నాడు. చూసినప్పుడు యేసు ప్రభు వారు అక్కడికి వచ్చారు. జక్కయ్య, నేను నీ ఇంటికి రావలసి ఉన్నదన్నాడు. ఇంటికి వెళ్ళాడు. మరి జక్కయ్యతో యేసయ్య మాట్లాడినప్పుడు జక్కయ్య హృదయం మార్చబడింది. ఆయన హృదయం మార్చబడి తనలో ఒక నూతన హృదయం అనేది వచ్చింది. యేసు ప్రభు వారు సన్నిధి, ఆయన కృప మన మీద ఉన్నప్పుడు మనలో ఉన్న ప్రతి అవిధేయతను కూడా దేవుడు తీసివేస్తాడు.
జక్కయ్యను అంటున్నాడు ప్రభు, ఇతడును అబ్రహాము కుమారుడే అంటూ ఉన్నాడు. కనుక ఒక మనిషి జీవితంలో ఎన్నో పనులు ఉండవచ్చు, ఉదయం నుండి సాయంకాలం వరకు ఎన్నో పనులు ఉండవచ్చు. కానీ వారములో ఒకరోజు దేవుని మందిరములోకి వెళ్ళి దేవుని స్తుతించినప్పుడు, దేవుని మందిరములో కనబడినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. మొదట్లో బైబిల్లో ఒక మాట ఉంది, మనం చదువుకోవచ్చు. అక్కడ మత్తయి సువార్త 6:33 మీరు నా నీతిని నా రాజ్యమును మొదట వెదుకుడి అని మనం చూస్తూ ఉన్నాం. మొదట నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతుకు. ఎప్పుడైతే మొదటగా దేవునికి స్థానం ఇస్తామో, ఎప్పుడైతే దేవుని దర్శిస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటామో, దేవుడు మన కార్యాలను జరిగిస్తాడు. ఎందుకంటే మనలను భద్రపరిచే దేవుడు, బలపరిచే దేవుడు. కనుక దేవుని బిడ్డలారా దేవుని మందిరమునకు ఒక అడుగు మనం వేస్తే దేవుడు మన దగ్గరకు 100 అడుగులు వేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. నీ ఇక్కడ మనం చూస్తే ఏమన్నాడు, మత్తయి సువార్త 6:33 మీరు నా నీతిని నా రాజ్యమును వెతుకుడి అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధి అనేది ఏదో ఒక రోజుతో పోయేది కాదు. మన జీవితం అంతా కూడా దేవునికి రుణపడి ఉన్నాం. ఈ రోజున మనం క్షేమంగా, సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నామంటే అది దేవుని యొక్క కృప అన్నది. దేవుడు మన జీవితంలో దేవుని మందిరములో నిలిచి ఉండినట్లు, దేవుని ఆరాధించున్నట్లు, దేవుని స్తుతించున్నట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, సర్వాధికారి, లోకరక్షకుడానికి వందనాలు ప్రభువా. ఈ వాక్యం వింటున్న నీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. నీ మందిరము ఆవరణమును చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుతుందని దావీదంటున్నాడు. దేవుని మందిరములో క్షేమమున్నది, దేవుని మందిరములో సమాధానమున్నది, దేవుని మందిరములో ఆశీర్వాదమున్నది, దేవుని మందిరములో పాపము నుండి విమోచన ఉన్నది, దేవుని మందిరములో నరకము నుండి విడుదల ఉన్నది. ప్రభువా, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నీ రెక్కల నీడలో భద్రపరచు ప్రభువా. జక్కయ్య యేసు ఎవరు అని చూడగోరిన ప్రభువా, నాయన యేసు ప్రభు వారి ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఇల్లు ఆశీర్వదించబడింది. తండ్రి, ఈ బిడ్డలను దీవించండి. ఎవరైతే మరి ఎలాంటి ఆ పరిస్థితుల్లో ఉన్నారో నాయన, వారి యొక్క పరిస్థితులను ఎరిగి ఉన్న దేవుడివి దేవా, వారిని మీరు ఆశీర్వదించండి తండ్రి. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. అలాగే తండ్రి, అనారోగ్యముతో దేవా మంచములో ఉండి నాకు ఎవరు దిక్కులేరా అని ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు బలపరచండి. యేసు నామములో స్వస్థతని బిడ్డలకు దయచేయండి, ఆరోగ్యము దయచేయండి ప్రభువా. దేవా, ఇదిగో చదువుకుంటున్న బిడ్డలను దీవించండి, మంచి జ్ఞానమును దయచేయండి ప్రభువా. అయ్యా, నీ కొందరు వివాహాలు కాక ఇంకా బాధపడుతున్న వారికి వివాహాలు ఉన్నట్లుగా సహాయం దయచి, గర్భఫలం లేని వారికి గర్భఫలమును దయచే. మీ ఆశ్చర్య కార్యములను మీ బిడ్డల పట్ల జరిగించమని యేసు క్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యను సహవాసము సకల పరిశుద్ధులు కూడిన మనకు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ ప్రైజ్ లార్డ్.